భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లోనే ఓటమి పాలై సిరీస్లో 0-1 తేడాతో వెనుకబడింది. దీంతో ఇప్పుడు విమర్శకులు భారత జట్టును కార్నర్ చేస్తూ లోపాలను ఎత్తి చూపే పనిలో పడ్డారు. ముఖ్యంగా భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 190 పరుగుల ఆధిక్యత సాధించి మరీ మ్యాచ్లో ఓడిపోవడాన్ని వారు చేతకానితనంగా వర్ణిస్తున్నారు. మరికొంతమంది అయితే యువ ఆటగాళ్లు దక్కిన అవకాశాలను దుర్వినియోగం చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గిల్ అప్పుడెప్పుడో అహ్మదాబాద్ టెస్ట్లో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన తర్వాత ఇంతవరకు సరైన ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడింది లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో అతడు ఆడిన 11 టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఇంతకాలం అతన్ని జట్టులో కొనసాగించడంపై అనేక మంది మాజీ క్రికెటర్లు ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారు. తాజాగా వారిలో భారత మాజీ దిగ్గజమైన స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే కూడా చేరిపోయాడు. అనిల్ కుంబ్లే మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టులో అవకాశం కోసం చాలా మంది యువ ఆటగాళ్లు ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొంతమంది సీనియర్ ఆటగాళ్లను సందర్భానుసారంగా పక్కన పెట్టేశారు. అలాంటి వారు కూడా జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో దొరికిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో గిల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆడిన 2 ఇన్నింగ్స్లలో కేవలం 23 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. గిల్ అదే పాత రోత షాట్లు ఆడకుండా సందర్భానుసారంగా బంతిని బట్టి షాట్ను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. టెస్ట్ క్రికెట్లో గిల్కి ఇచ్చినన్ని అవకాశాలు చటేశ్వర్ పుజారాకి కూడా ఇచ్చి ఉండరు. కానీ గిల్కు మాత్రం అదే పనిగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. సెలెక్టర్లు అలా ఎందుకు అవకాశాలు ఇస్తున్నారో, గిల్ ఎందుకు ఇలా ఆడుతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఆడని గిల్ను పక్కన పెట్టి వేరే వాళ్లకు అవకాశాలు ఇస్తే బాగుంటుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.